రాజ్యసభ, లోక్సభ లాబీల్లో, హౌస్ కమిటీల్లో, ఆర్కైవ్స్, సెంట్రల్ హాల్లో ఎంతోమంది విగ్రహాలు, తైలవర్ణాల చిత్రాలు ఉన్నాయి. ఆఖరికి వీర సావర్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి హిందుత్వ ఐడియాలజీని ప్రచారం చేసిన వారి చిత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. అలాగే రాజారాం మోహన్ రాయ్, సరోజిని నాయుడు బొమ్మలు ఉన్నాయి. కానీ ఒక బుద్ధుడు, కబీర్, పూలే, జల్కారీబాయ్, నారాయణగురు, అయోధ్యదాస్, పెరియార్ రామస్వామి నాయకర్, కాన్షీరామ్, బీపీ మండల్ ఇట్లా దేశమంతటా ప్రజల ఆదరాభిమానాలు చూరుకుంటున్న వారి చిత్రాలు మాత్రం అక్కడ లేవు. ఇక్కడ చిత్రాలు ఉన్నట్లయితే వారి జయంతి వర్ధంతులను ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇట్లా నిర్వహించడం వల్ల వారి గురించి నలుగురికి తెలిసే అవకాశం ఉన్నది. అది అగ్రకులాల వారికి ఇష్టం లేదు. కాబట్టే బహుజన స్ఫూర్తి ప్రదాతలను విస్మరించిండ్రు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పార్లమెంటులో బహుజనులకు ఎట్లాగో స్థానం లేదు. కనీసం బొమ్మలకైనా జాగా ఉంటుందనుకుంటే అది కూడా అడియాసే అయ్యింది. నిజానికి దేశ ముఖ చిత్రంగా, సేవకు, త్యాగానికి ప్రతీకగా సావిత్రిబాయి పూలేని గుర్తించాలి, కీర్తించాలి.